గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే సమన్వయకర్త పెద్దలు మత్స్య శ్రీనివాస్ గారికి వేదిక మీద ఉంటున్న మిత్రులకు తెలుసు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్రంలో డిజిటల్ బుక్ అని ఆవిష్కరణ, దాని ఆవశ్యకత ఏంటని చెప్పడం, అది ఆవిష్కరించడం కూడా జరిగింది. ఆ విధానాన్ని అనుసరించి మరి జిల్లాలో కూడా డిజిటల్ బుక్ని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు భీమిలి నియోజకవర్గంలో ఆ బుక్ని ఆవిష్కరిస్తూ కార్యకర్తకు ఒకసారి తెలియపరిచే పరిస్థితి. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి వచ్చింది ఎన్నడూ లేని విధంగా. సోషల్ మీడియా కార్యకర్తల మీద దాడులు చేస్తూ కేసులు పెడుతూ వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో అతిక్రమించి ప్రవర్తిస్తున్నట్టుగా కొంత చేసిన విషయం అనుకున్నాం. కానీ అది కర్మేపు ఎలా అయిపోయింది? సోషల్ మీడియా కార్యకర్తలు భయపెట్టడమే కాదు, కార్యకర్తలు ప్రత్యర్థులను కక్ష తీసుకున్న కార్యక్రమం కింద అది అయిపోయింది. వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అంతతో సరికాదు కదా, పాత్రికేయుల మీద, సీనియర్ ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద, ఇలా పాత్రికేయ రంగాన్ని ఏదైతే వాస్తవాలు ప్రజల్లో జరుగుతున్నాయో అవి ప్రజలకు చేరవేసే పత్రికా రంగాన్ని కూడా కేసులు పెట్టే పరిస్థితి. ఇట్లా రాష్ట్రంలో పూర్తిగా ఎక్కడ కూడా ప్రజల తరపున పనిచేసినా, ఈ ప్రభుత్వం ఫెయిల్యూరు నిలదీసినా కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. దీనికి అండగా ఉండాలి, రక్షగా ఉండాలని చెప్పి మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మా అందరి ద్వారా కూడా డిజిటల్ బుక్ను ఆవిష్కరించి ఇందులో ఈ తాలూకా యాప్ని మీరు అందరూ డౌన్లోడ్ చేసుకొని కార్యకర్తలు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఉండాలి. ఇది అది అండగా ఉంటుంది. ఇందులో ఎవరైతే నమోదైన వాళ్ళు అక్కడ జరుగుతున్న ఏ సంఘటన అయినా కూడా దాన్ని అప్లోడ్ చేయొచ్చు. ఇది ఆటోమేటిక్గా మరి సెంట్రల్ ఆఫీస్ రికార్డ్ అవుతుంది, జిల్లా ఆఫీస్కి ఒక ఉంటుంది, మాకు కూడా లోకల్గా లీడర్లందరూ కూడా మీకు చూడడం జరుగుతుంది. తక్షణంగా పార్టీ స్పందించడానికి కానీ, దానికి సంబంధించిన నాయకులు స్పందించడానికి కానీ చర్యలు తీసుకోవడం కూడా వీలుంటుందని చెప్పి ఈ డిజిటల్ బుక్ను ఆవిష్కరించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఇంతే కాకుండా మరి కమిటీలు కూడా ఉన్నాయి. కమిటీల ప్రాధాన్యత కూడా మరి చెప్తారు శ్రీనివాస్ గారు. చాలా ఇంపార్టెంట్ అది. రాష్ట్ర కమిటీలు కానీ, నియోజకవర్గ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, విలేజ్ కమిటీలు కానీ ఆ అవసరం. వాళ్ళు కార్యకర్తల కోసం కూడా పార్టీ అనేక కార్యక్రమాలు రూపొందించింది. వారి భద్రత కోసం, రక్షణ కోసం కూడా కార్యక్రమాలు రూపొందించింది. అన్ని కూడా మరి కమిషన్ గారు తెలియపరచడం జరుగుతుంది. నమస్కరిస్తాను. దీని తాలూకా ప్రాధాన్యత అంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యంగా కూటమిలో ప్రధాన భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ సుమారుగా 16 నెలలైన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ అమలు పరచలేక, ఈ ప్రభుత్వంలో ఏదైతే వారు ఎన్నికల ముందు చెప్పిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక, లేదు వారు చేస్తున్న అవినీతి కార్యక్రమాల్ని, వారు అమలు పరచినటువంటి హామీల్ని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద జరుగుతున్న దాడులు కానీ, లేదు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల తాలూకు ఆస్తులు ధ్వంసం చేయడం అనేది, లేదు వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకుల మీద అక్రమమైన కేసులు బనాయించడం కానీ, ఇవన్నీ చూస్తూ ప్రజల్లో ఒక సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిజాల్ని ప్రజలకు బహిర్గతం చేయడం. ఎందుకంటే కూటమిలో ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీకి మరి వారికి కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పత్రికలు మరి ఎప్పటిలాగానే వారిని అబద్ధాల్ని నిజాలుగా చూపించే కార్యక్రమాన్ని చేస్తూ గత కాలంగా జరిగిన ఎన్నికల ముందు జరిగిన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటే, దాన్ని వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు ఎదుర్కొంటూ ప్రజలకు జరుగుతున్న నిజాలను తెలియజేస్తూ ఉంటే, మరి ప్రభుత్వంలోని పెద్దలు దాన్ని ఓర్చుకోలేక, నిజాలు ప్రజలు తెలుస్తున్నాయని వారు దాన్ని భరించలేక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా సోషల్ మీడియా కార్యకర్తలు ముఖ్యంగా కేసులు బనాయించే కార్యక్రమాలు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయించే కార్యక్రమాలు, ముఖ్యంగా మీకు ఉదాహరణగా చెప్తా ఉంటే ఇటీవల యూరియా కార్యక్రమం, ముఖ్యంగా రైతులకు యూరియా దొరకలేదని చెప్పి రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ప్రభుత్వం మీద తిరగబడే కార్యక్రమం. ఆఫీసులకు వచ్చి తెల్లవారు 4 గంటల నుంచి రాత్రి 11 వరకు క్యూలో నిలబడి, కానీ అటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఏం చెప్తారు, ప్రభుత్వంలోని పెద్దలు ఎక్కడ కావాలంటే అక్కడ యూరియా ఉంది, కావాలనే సోషల్ మీడియాలో మీకు చెడు దుష్ప్రచారం చేస్తానని చెప్తారు. రాష్ట్రంలో ఏవైతే మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయో, ఈ టెలికాం కంపెనీస్,
ఎక్కడి నుంచి ఎక్కడైనా టెలికాం కంపెనీ వాడతారో తప్పించి అది తెలంగాణ నెంబరా, ఆంధ్ర నెంబరా, ఒరిస్సా నెంబర్ అని ఉండదు. మీ డిజిటల్ మీడియాలో ఏ నెంబర్ ఎక్కడ పెట్టినా, ఎవరు ఎక్కడ ఆపరేట్ చేసినా, ఈ డిజిటల్ బుక్ అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన అంశం, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలకు, ఈ రాష్ట్రంలో దురాఘాతాలకు సంబంధించిన అంశం. దానికి సంబంధించిన అంశంలో పెడితే అది తెలంగాణ నెంబర్ అయితే ఏమొస్తుంది, ఒరిస్సా నెంబర్ అయితే ఏమొస్తుంది. ఈ ఈ టెలికాం కంపెనీలన్నిటికీ కూడా ఇండియా యాజ్ ఏ దేశం అంతా కలిపి ఒకే రీజియన్గా చూస్తామే తప్ప దీన్ని ఏదో రాష్ట్రాలుగా సంబంధించిన టెలికాం కంపెనీలు లేవనే విషయాన్ని మరి వారు చెప్పారు మాటగా వారు తెలియజేస్తారు. ప్రజలకు కూడా ఒకవేళ డిజిటల్ బుక్ అనేది ఒక కార్యకర్త ద్వారా వెళ్తుంది. ఒకవేళ ఆ ప్రజల్ని ఆ కార్యకర్త ద్వారా వెళ్తే ఖచ్చితంగా కార్యకర్త ద్వారా అప్లోడ్ చేస్తాం. ఒకవేళ ఏం చెప్తారు, లేదు లేదు కావాల్సినంత యూరియా ఉంది, కేంద్రం నుంచి వస్తుంది, రాష్ట్రం దారిలో ఉంది, ఇంకా విమానంలో వస్తుంది, లేదా షిప్లో వస్తుంది, ట్రైన్లో వస్తుంది, ఇలా రకరకాలైన మభ్యపెట్టే మార్గాలు రైతాంగాన్ని చేస్తూ ఉంటారు. రైతులు ఒక పక్క ఆందోళన చేస్తూ ఉంటే ఆ విషయాన్ని ప్రభుత్వం తెలియజేస్తే ప్రభుత్వంలోని పెద్దలు దాన్ని తీసుకోలేక, నిజాలను భరించలేక ఇవాళ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఒక న్యాయమూర్తి, న్యాయస్థానంలో న్యాయమూర్తి స్వయంగా వారే ఒక జరిగిన కేసు మీద, అక్రమమైన పోలీసులు పెట్టిన కేసు మీద, సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద పెట్టిన గంజాయి కేసుని సిబిఐకి రెఫర్ చేసిన దాఖలాలు నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా, ఈ దేశంలోనే ఉందా లేదు నేను చెప్పలేను, కానీ ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఎవరైనా ఒక సిబిఐ కేసు కావాలనుకుంటే దానికి సంబంధించిన బాధితులు కానీ, లేదు దానికి సంబంధించిన పక్షాన్ని కానీ, లేదా దానికి సంబంధించి సపోర్ట్ చేసిన పార్టీలు కానీ వారు వచ్చి కోరుతూ ఉంటారు, మాకు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ మీదో లేదా రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల మీదో మాకు నమ్మకం లేదు, మాకు సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి. కానీ అలాంటిది ఎవరు కూడా కోరకుండానే జరుగుతున్న కేసును వారు చూసి ఈ రాష్ట్రంలో పూర్తిగా పోలీసులు చేస్తున్న అక్రమ చర్యల్ని, అక్రమ కేసుల్ని వారే సిబిఐకి సుమోటోగా రెఫర్ చేసిన పరిస్థితులు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆటవిక పరిపాలన. మరి దాన్ని ఎదుర్కోవడానికే ఈరోజు ప్రతి వైఎస్ఆర్ పార్టీ ముక్కులు భీముల నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తకు కానీ, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు కానీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ వైఎస్ఆర్ పార్టీ మీకు అండగా ఉంటుంది. తప్పకుండా రేపు మన ప్రభుత్వం 29లో ఏర్పడిన తర్వాత ఎవరికైతే మీకు జరిగిన అన్యాయానికి బదులుగా మీకు న్యాయం చేసే విధంగా మీరు ఆ క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ రకమైన ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని ఖచ్చితంగా ఆ క్యూఆర్ కోడ్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీరు తప్పకుండా సెంట్రల్ ఆఫీస్కి అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీ తాలూకా డేటా, మీకు జరిగిన ఇబ్బంది, మీ ద్వారా మీకు ఎవరి ద్వారా జరిగిన అన్యాయం దాన్ని పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇస్తే ఖచ్చితంగా దాంట్లో పొందుపరిచి తప్పకుండా మళ్ళీ మనకు అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు న్యాయం చేయడానికి న్యాయపరంగా, చట్టపరంగా ఆ కార్యక్రమాన్ని చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాకు దిశానిర్దేశం చేశారు. అది అనుగుణంగానే మేము జిల్లా స్థాయిలో కార్యక్రమాలు చేస్తాం. మీరు ఎన్నికల ముందు చూసుంటారు, సోషల్ మీడియాలో పోటీ చేసిన అభ్యర్థులు ఇదే వెండర్స్ దగ్గరికి వెళ్ళి, ఇదే ఏవైతే నైట్ ఫుడ్స్ కానీ హోటల్స్ దగ్గరికి కానీ వెళ్ళి, స్ట్రీట్ వెండర్స్ దగ్గరికి కానీ వెళ్ళి వారు ఏం చెప్పారు, ఎన్నికలు అయిన తర్వాత ఇవాళ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, కనీసం ఎవరైనా ఇంత జరిగింది వైఎస్ఆర్ పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పారు, లేదు ఇతర కమ్యూనిస్ట్ పార్టీల వారికి అండగా ఉంటాయని చెప్పారు. మరి బాధితులకి ఈ రోజుకి వచ్చి పాలకపక్షం కానీ, ఒక శాసనసభ్యులు కానీ, లేదు ఒక పార్లమెంట్ సభ్యుడు కానీ, లేకపోతే ఒక మంత్రులు కానీ ఎవరైనా భరోసా ఇచ్చిన కార్యక్రమాలు ఉన్నాయా? వాళ్ళు ఉత్తర్వుల ప్రకారం వారికి అధికారికంగా వారికి ఆ రోజు స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ కూడా శాంక్షన్ చేశారు. ఇవాళ చాలామంది పేదవాళ్ళు ఇవాళ రోడ్ల మీద బతుకుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇవాళ దీన్ని ఏదో ఎంక్రోచ్మెంట్స్ అని చెప్పి ఒక త్వరితగతిన వారు చేసే కార్యక్రమం ఇది. పూర్తిగా దీన్ని గతంలోనే ఖండించాం. పార్టీ మా జిల్లా స్థాయిలో మా కార్యక్రమాలు కానీ దీని మీద కార్యక్రమాలు కూడా చేసాం, ఉద్యమ కార్యక్రమాలు చేసాం. నేను కూడా వ్యక్తిగతంగా చెప్తాను, ఇది మంచి విధానం కాదు. వారికి ఏదైనా ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఫుట్పాత్ వెండర్స్ ఉంటే వారికి ఒక స్వయంగా ప్లేస్ని చూపించి, ఒక స్థలాన్ని చూపించి, వారికి కేటాయించి వారు కూడా బతికే విధంగా ప్రభుత్వం చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వం తలకు బాధ్యత అది. ఎవరైనా వారిని కూడా రాష్ట్రంలో ఏవైతే మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయో ఈ టెలికాం కంపెనీస్, ఎక్కడి నుంచి ఎక్కడైనా టెలికాం కంపెనీ వాడతారో తప్పించి అది తెలంగాణ నెంబరా, ఆంధ్ర నెంబరా, ఒరిస్సా నెంబర్ అని ఉండదు. మీ డిజిటల్ మీడియాలో ఏ నెంబర్ ఎక్కడ పెట్టినా, ఎవరు ఎక్కడ ఆపరేట్ చేసినా ఈ డిజిటల్ బుక్ అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన
ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలకి ఈ రాష్ట్రంలో దురాఘాతాలకు సంబంధించిన అంశం, దానికి సంబంధించిన అంశంలో పెడితే అది తెలంగాణ నెంబర్ అయితే ఏమొస్తుంది, ఒరిస్సా నెంబర్ అయితే ఏమొస్తుంది? ఈ ఈ టెలికాం కంపెనీలన్నిటికీ కూడా ఇండియా యాజ్ ఏ దేశం అంతా కలిపి ఒకే రీజియన్గా చూస్తామే తప్ప దీన్ని ఏదో రాష్ట్రాలుగా సంబంధించిన టెలికాం కంపెనీలు లేవనే విషయాన్ని మరి వారు చెప్పారు మాటగా వారు తెలియజేస్తారు. ఈ నియోజకవర్గంలో వచ్చిన ముఖ్య నాయకులందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, వైఎస్ఆర్ పార్టీ చెప్పండి, వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కానీ, లేదా వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఏదో ఈరోజు ఉన్న అధికారంతో మనల్ని భయపెట్టో, ప్రలోభ పెట్టో, లేదు ఇబ్బందుల పాలు చేస్తే నిజాలు దాచలేవు, ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. ఇవాళ మీరు పట్టిన అక్రమ కేసులన్నింటిలో కూడా బెయిల్ వచ్చి ఇవాళ న్యాయస్థానం ద్వారా వస్తున్న కారణం మీరు పెట్టిన అక్రమ కేసులని తెలుసు, ఎక్కడ రుజువులు లేవు, సాక్ష్యాలు లేవు. కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని భయపెట్టాలనో ఇబ్బందులు పాలు చేయాలనో. కానీ వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడు స్థైర్యం ధైర్యం ఉన్న వ్యక్తులు. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలనలో దురాఘాతాలని, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలని, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఏ కార్యక్రమాలు అయితే మీరు చేస్తున్న హామీలు అమలుపరచిన హామీలు ఉన్నాయో, మీరు చెప్పిన సూపర్ 6 హామీ అయిని హిట్ అనో చెప్పో, లేదు మేము వచ్చి రాని కంపెనీలు వస్తున్నాయని చెప్పో, రాని అభివృద్ధి జరుగుతుందని చెప్పో, మీరు ఏదైతే చూపిస్తున్నారో అవన్నీ కూడా ఇది వాస్తవం కాదు. మీకున్న కొన్ని మీడియాల ద్వారా, మీకున్న ఛానల్ ద్వారా మీరు ఇవాళ మా భీమిలి నియోజకవర్గంలో చూస్తూ ఉంటే ఇవాళ రాష్ట్రంలో చెప్తూ ఉంటారు, ఇక మీకు వచ్చి ఇవాళ అనేక కంపెనీలు వస్తున్నాయి, అనే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయని చెప్తారు. లేదు లేని అభివృద్ధి విశాఖపట్నంలో జరిగిపోతుందని చెప్తారు, లేని విశాఖపట్నంలో జరిగిన అభివృద్ధి వచ్చేస్తుందని చెప్తారు. కానీ తీరా చూస్తే ఈ సంవత్సరాల కాలంలో విశాఖపట్నంలో ఒక ఉద్యోగం వచ్చిన కంపెనీ రాని పరిస్థితి. కానీ మీ మాటలు చూస్తే, పత్రికల్లో చూస్తే ఎంత పెట్టుబడి వస్తుంది, ఎంతమంది ఉద్యోగాలు వస్తున్నాయి. ఓ పక్క మీరు చూస్తే మీ హామీ చూస్తే ఎక్కడ నిరుద్యోగ వృత్తి గురించి మీరు మాట్లాడరు. కానీ మీరు చెప్తారు మీ సూపర్ 6 హిట్ అయిపోయిందని చెప్తారు. మీ ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డ నిధి ఏందని చెప్తే దానికి ఏదో మీరు చెప్తారు బంగారు కుటుంబం అంటారు, దానికి ఏదో P4 అంటారు, దానికి మీరేదో భాష్యం చెప్తారు. ఏవో చెప్తే మేము ఆయన్ని అమలుపరుస్తామని చెప్తారు. లేదు మీ 50 సంవత్సరాలు నిండిన వ్యక్తికి ఏది మీ పెన్షన్ SC ST BCలకి అని చెప్పి అడిగితే దానికి సంబంధించి ఎవరైనా సోషల్ మీడియాలో చెప్తే అబ్బాయి మీరు సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తారు, మేము ఇచ్చేసాము, అందుకని పోలీసు ద్వారా కేసులు పెట్టే కార్యక్రమం. ఏది ఏమైనప్పటికి కూడా ఒక విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. చట్టపరంగా న్యాయపరంగా ఎవరైనా మేమైనా అతిక్రమిస్తే తప్పకుండా చట్టపరంగా మేము దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. కానీ మీరు అక్రమంగా కేసులు పెట్టి, లేదా అక్రమంగా మీ భయభ్రాంతులు చేసి, లేదు ఈ ప్రభుత్వం చేయని దాన్ని చేసిందిగా చెప్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా ఖచ్చితంగా ప్రజలకు నిజాలు తెలియజేస్తుంది. లేదు ఈ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తుంది. మీరు చేస్తున్న ఈ ప్రైవేటీకరణ, ఏదైతే వైద్య విద్యను మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారో, ఇవాళ వైద్య విద్య ప్రైవేటీకరణని ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఎలా మిమ్మల్ని వ్యతిరేకంగా చూపిస్తున్నాయో, లేదు ఇవాళ మీరు ఏ వ్యవస్థను తీసుకున్నా దాన్ని ప్రైవేటు పరం చేసే ఆలోచన చేస్తున్నారు తప్ప మీరు ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుందని చెప్పే పరిస్థితి లేదు. ఏమంటే ఏది చెప్తే అది ప్రైవేటు పరం చేసేస్తామని చెప్తారు. ఓ మెట్రో వస్తే ప్రైవేట్ పరం అంటారు, ఒక వైద్య విద్య మెడికల్ కాలేజ్ అంటే ప్రైవేట్ పరం చేసేద్దామంటారు. లేదు అంబేద్కర్ స్టాచ్యూ ఉంది బ్రహ్మాండంగా విజయవాడలో పెట్టారంటే దాన్ని ప్రైవేటు పరం చేసేద్దామంటారు. ఏది చెప్తే అది ప్రైవేటు పరం తప్ప ఈ ప్రభుత్వం దాన్ని ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు లేవని చెప్పి ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే డిజిటల్ బుక్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులకి, ముఖ్యంగా భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి హాజరైన వారు కానీ, లేదు ఇంకా మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. ఇక్కడున్న వేదిక మీద ఉన్న పెద్దలందరూ అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ మీకు అండగా ఉంటుంది. నిజాలు నిర్భయంగా ఏదైతే ఈ ప్రభుత్వంలో చేస్తున్న పరిపాలనని, ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలని, ఈ ప్రభుత్వంలో చేస్తున్న దురాఘాతాలని ఖచ్చితంగా ప్రజల ముందు మిమ్మల్ని నిలబెడతాం. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని దోషిగా నిలబెడతాం. వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా దాని క్రియాశీలకంగా దాని పాత్ర పోషిస్తుందని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ ఈ డిజిటల్ బుక్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి మరొకరిని తెలియజేస్తూ, ఏదైతే QR కోడ్ ద్వారా, ఆ QR కోడ్ లాంచ్ చేసిన వెంటనే మీకు వచ్చిన OTP ద్వారా మీరు ఏదైతే సమాచారం అడుగుతుందో ఆ సమాచారాన్ని ఫోటోల ద్వారా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఆ సమాచారాన్ని ఇస్తే ఖచ్చితంగా కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా వారి దగ్గర నిక్షిప్తంగా ఉంటాయి. ఖచ్చితంగా మళ్ళీ మనకు అధికారం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఆ బాధితులకు ఎవరైతే ఉన్నారో వారి న్యాయం జరిగే విధంగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.